పారామెడికల్ కోర్సుల గురించి వాటి డీటెయిల్స్ కెరియర్ ఎలా ఉంటుంది? ఎన్ని కోర్సులు ఉంటాయి? ఏ విధంగా ఉంటాయి అని నేను చెప్తాను. మన తెలంగాణలో తెలంగాణ పారామెడికల్ పక్కన ఏపీ పారామెడికల్ అని బోర్డ్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఏ ఏ కోర్సెస్ ఉంటాయో ఆ కోర్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చాలా కోర్సెస్ ఉంటాయి. ఇదివరకు మీకు ఎవరు చెప్పరనుకుంటా. సో, అన్నీ అంతగనం వాళ్ళ పారామెడికల్ కోర్సెస్ అవన్నీ నేను చెప్తాను. ఓన్లీ డిప్లొమా కోర్సెస్ చెప్తున్నాను నేను. సో, ఇవి 1 ఇయర్ ఉంటాయి. కానీ ఇక్కడ 6 మంత్స్ ఉంది. సో, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ 1 ఇయర్ ఉంటుంది. డెంటల్ మెషనిస్ట్ 1 ఇయర్ ఉంటుంది. డెంటల్ హైజినిక్ అసిస్టెంట్ ఉంటుంది. డయాలిసిస్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్ ఉంటుంది. ఇవన్నీ డిప్లొమా కోర్సెస్ సంబంధించి. అసిస్టెంట్ డైట్ కౌన్సిలర్ ఉంటుంది. బయో మొబిలిటీ టెక్నీషియన్, ఫిజికల్ మొబిలిటీ టెక్నీషియన్ ఉంటుంది. ఆపరేటర్ ఉంటుంది. అండ్ డ్రెస్సర్ ఉంటుంది. సర్టిఫికేట్ ఇన్ డ్రెస్సర్ అండ్ వ్యాక్సినేషన్ టెక్నీషియన్ ఉంటుంది. డయాలిసిస్ అసిస్టెంట్ ఉంటుంది. హోమ్ నర్సింగ్ ఉంటుంది. అండ్ క్లినికల్ రీసెర్చ్ అండ్ ఆపరేషన్ థియేటర్ ఓటీ టెక్నీషియన్ ఉంటుంది. అప్థాల్మిక్ అసిస్టెంట్ ఉంటుంది. అనెస్థీషియా టెక్నీషియన్, ఆప్థోమెట్రీ ఉంటుంది. మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ ఉంటుంది. హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉంటుంది. కార్డియోథెరపీ టెక్నాలజీ ఉంటుంది. యూరాలజీ టెక్నాలజీ ఉంటుంది. అంబులెన్స్ టెక్నీషియన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఫిజియోథెరపీ అసిస్టెంట్, న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, స్పీచ్ హియరింగ్ సైన్స్ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అండ్ బ్లడ్ ఎలక్ట్రో ఈసీజీ కార్డియోగ్రామ్ టెక్నాలజీ ఉంటుంది. బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ ఉంటుంది. డయాలిసిస్ టెక్నీషియన్, నర్సింగ్ అసిస్టెంట్, హాస్పిటల్ నర్సింగ్ అండ్ మొబిలిటీ ఉంటుంది. అండ్ హోమ్ కేర్ నర్సింగ్ ఉంటుంది. హెల్త్ అసిస్టెంట్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ఉంటుంది. బ్లడ్ బ్యాంక్ నర్సింగ్ ఉంటుంది. హాస్పిటల్ మేనేజ్మెంటు, డెంటల్ టెక్నాలజీ, న్యూరో సర్జరీ టెక్నాలజీ ఉంటుంది. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఉంటుంది. హాస్పిటల్ ఎక్విప్మెంట్స్ మేనేజ్మెంట్ ఉంటుంది. హాస్పిటల్ అసిస్టెన్స్ ఉంటుంది. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఆప్థాల్మిక్ అసిస్టెంట్ ఉంది. అనస్థీషియా టెక్నీషియన్, ఆప్థోమెట్రీ అండ్ ఇది 1 ఇయర్ ఉంటుంది. సో, ఇవన్నీ 1 ఇయరే ఉంటుంది. సో, థెరపీ ఉంటుంది. యూరాలజీ, ఫిజియోథెరపీ టెక్నీషియన్ ఉంటుంది. ఇవన్నీ 1 ఇయర్ కోర్సెస్ ఉంటాయి. సో, డిఎంఎల్టీ అండ్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్. సో, ఇలా అన్ని కోర్సులకు సంబంధించింది 1 ఇయర్ కోర్సులే ఉంటాయి. సో, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ ఇవన్నీ 1 ఇయర్. 6 మంత్స్ ఉండదు. ఇప్పుడు 6 మంత్స్ లేదు. ఎనీవన్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ కంపల్సరీ 2 ఇయర్స్ ఉన్నాయి. ఇప్పుడు 1 ఇయర్ కూడా లేదు. 2 ఇయర్స్ ఓన్లీ 2 ఇయర్స్ కోర్సెస్ ఉన్నాయి. ఆప్థోమెట్రీ, హాస్పిటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, సో హెల్త్ అసిస్టెంట్, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, వీటికి సంబంధించి అనస్థీషియా టెక్నీషియన్, ఫార్మసీ అసిస్టెంట్, స్పీచ్ హియరింగ్ సైన్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఫిజియోథెరపీ టెక్నాలజీ. సో, ఇవన్నీ సంబంధించి అంబులెన్స్ టెక్నీషియన్, వీటికి సంబంధించిన అన్ని కోర్సెస్ అన్నీ ఇవి 2 ఇయర్స్ ఉన్నాయి. పారామెడికల్ బోర్డు అప్రూవ్డ్ ఉంటుంది. అలాంటివి మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ కాకతీయ ఫైర్ అకాడమీ.